ఇంటి పెద్ద కోడలికి శోభనం కాకుండా తన శోభనం చేసుకోవడం పిల్లల కండం మంచిది కాదనుకున్న నర్మద అయితే తన శోభనాన్ని అయితే చందు పెళ్ళి అయ్యేంత వరకు వాయిదా అయితే వేసుకుంటుంది అనమాట. తీరా పెళ్ళాక కొత్త కోడలు శ్రీవల్లితో పాటు నర్మదకు కూడా ఒకేసారి శోభనం జరిపించడానికి ముహూర్తం అయితే పెడతారు. అయితే శ్రీవల్లి పెద్ద కోడలు అయినా తనకే ముందు పిల్లలు పుట్టాలనే దురుద్దేశంతో నర్మద శోభనం అయితే జరగకుండా చేస్తుంది అనమాట. అయితే నర్మద ఊరుకుంటుందా? ఇలా శోభనం జరిపించేసరికి పుణ్యకాలం పూర్తయిపోతుంది అనుకొని ఇక సాగర్ని అయితే హైదరాబాద్ తీసుకుని వెళ్ళి అక్కడ ఆ కార్యం అయితే ముగిస్తారు అనమాట. ఇంకా ఆ విషయం అత్తకి చెప్పింది కానీ రామరాజుకి అయితే తెలీదు. ఇంకా ఆ విషయం మొత్తం విన్న శ్రీవల్లి అయితే ఇవాళ ఎపిసోడ్లో రచ్చ అయితే చేసింది అనమాట. ఏం చేసింది ఏంటి అనేది వీడియోలో చూద్దాం. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు పెళ్ళి 6 నెలల తర్వాత అది కూడా వీళ్ళు శోభనం జరిపించాలి అనుకొని ఇంకా వాళ్ళే శోభనం చేసుకున్న తర్వాత రామరాజుకి అయితే వాళ్ళ శోభనం గురించి గుర్తొస్తుంది అనమాట. ఇంకా పంతులు గారి దగ్గరికి వెళ్ళాను, ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించానని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విని షాక్ అయిన వేదవతి అయితే అయ్యో వాళ్ళకి ఆల్రెడీ శోభనం అయిపోయింది, నేను ఎలా చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. అంతలో శ్రీవల్లి అయితే పెద్దగా నవ్వుతుంది. ఇక అంతలో రామరాజు అయితే వచ్చి ఎందుకు అలా నవ్వుతున్నా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇక శ్రీవల్లి అయితే అయ్య బాబాయ్ ఈ నవ్వు అప్పుడు నా వల్ల కావడం లేదండి మావయ్య గారండి, పొట్ట పగిలిపోయేలా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఎందుకు ఏమైంది, ఎందుకు అంతలా నవ్వుతున్నా అని చెప్పేసి రామరాజు అయితే గట్టిగా అడిగేసరికి అంటే అండి మావయ్య గారండి, నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దండి, మీరు దేవుడు లాంటోరే కాదు ఒట్టే అమాయకులు కూడా. మీరేమో ఇంటి పెద్దగా కొడుకు కోళ్ళకి శోభనం జరిపించడం మీ బాధ్యత అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ శోభనం హైదరాబాద్లోనే జరిగిపోయిందండి అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. ఇక అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. రామరాజు కూడా షాక్ అవుతాడు. నర్మద అయితే సిగ్గుతో తలదించుకుంటుంది అనమాట. ఏంటక్క నాకు విషయం చెప్పనే లేదు అని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇది అందరి ముందు చెప్పేదా? ఆవిడ గారు చూడు అందరి ముందు ఎలా చెప్పకుండా విషయాలనే చెప్తుందని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట. అవునక్క ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక సాగర్ అయితే రామరాజు ఏమంటాడో ఏమోనని భయపడుతూ ఉంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే అంటే మావయ్య గారండి, మీరు ఈ ఇంట్లో అందరి మంచి చెడు గురించి ఆలోచిస్తారండి, కానీ మీ గురించి ఆలోచించి మీ పర్మిషన్ తీసుకునే ధోరణిలో నర్మదా సాగర్లో ఎక్కడున్నారులేండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక వేదవతి అయితే ఏ వల్లి నువ్వు నోరు మూస్తావా అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత రామరాజుతో ఏమండి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదండి, అక్కడ ఒక మంచి సందర్భం చూసుకొని ఏదో అలా అని చెప్పేసి కవర్ చేయబోతూ ఉంటుంది అనమాట. ఇక రామరాజు అయితే ఇక చాలు బుజ్జమ్మ నాకేం చెప్పకు అని చెప్పేసి కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. అమ్మయ్య బ్రతికించాడు, ఏరా నాకు చెప్పకుండా శోభనం చేసుకున్నారా, అది చేశారా ఇది చేశారా అని చెప్పేసి సిగ్గు లేకుండా నిలదీస్తాడేమోనని భయపెట్టాడు. కానీ ఏం మాట్లాడకుండా ఉండి తన గౌరవాన్ని అయితే కాపాడుకున్నాడు అనమాట. ఇక శ్రీవల్లి అయితే రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది అనమాట. ఇక పక్కకు వచ్చి డ్యాన్సులు చేస్తూ ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అది చూసి నర్మద అయితే శ్రీవల్లి దగ్గరికి వచ్చేసి చిచి ఏది ఎక్కడ చెప్పాలో కూడా తెలీదు, చెప్తా దీని పని అని చెప్పేసి ప్రేమ తీసుకొని శ్రీవల్లి దగ్గరికి అయితే వస్తుంది అనమాట. ఇక శ్రీవల్లి మధ్యలో ఉంటుంది, ప్రేమ నర్మద అయితే పక్కన ఉంటారనమాట. ఏయ్ నీకు అసలు బుద్ధి ఉందా, తినేది అన్నమేనా అని చెప్పేసి చేయి ప్రేమ వైపు చూపిస్తూ ఇక శ్రీవల్లిని అయితే తిడుతూ ఉంటుంది అనమాట. లేవుగా నాకు అలాంటివి ఏం లేవుగా, నాకు సిగ్గే లేదని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక ప్రేమ నర్మద ఇంకా మధ్యలో శ్రీవల్లిని పెట్టి ఇండైరెక్ట్గా తిట్టుకుంటూ ఉంటారు. బాగానే చదువుకున్నాను అన్నావు కదా, ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అన్న బుద్ధి జ్ఞానం లేదా నీకు అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట. అస్సలు లేవు కదా, ఎందుకంటే నా చదువు మీద నాకే డౌట్ కదా అని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది అనమాట. తాడి చెట్లా పెరిగా అయినా బుద్ధి మాత్రం లేదు, అందుకే గడ్డు పెడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకు శ్రీవల్లికి అయితే మండిపోతూ ఉంటుంది అనమాట. మీరు వంక పెట్టి నన్నే తిడుతున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. దాంతో నర్మదా ప్రేమలు అయితే అయ్యయ్యో ఎంత మాట, అసలు నువ్వు ఎవరివి, ఈ ఇంటికి పెద్ద కోడలివి, ఈ ఇంటి బరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి కదా, ఎంత గొప్పదానివైనా నిన్ను మేము అంటామా, పైగా నువ్వు ఎంఏ ఇంగ్లీష్ అలాంటి నిన్ను అంటామా, నిన్ను కాదులే అక్క, ఈ మధ్య ప్రేమ నోటుకొచ్చినట్టు వాగుతుంది, అందుకే బుద్ధి చెప్పి గడ్డు పెడుతున్నాను, తాడి చెట్ల పెరిగే కాస్త నోరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి ప్రేమ మీద ఒకపెట్టి శ్రీవల్లిని తిడుతూ ఉంటుంది అనమాట నర్మద. ఇక ప్రేమ అయితే నేను ఇంతే ఇలాగే మాట్లాడతాను ఇలాగే ఉంటానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏ మీ అమ్మ బాబు సంస్కారం నేర్పించలేదా అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట. అబ్బే మాకు అలాంటివి ఏం తెలీదు, ఆ బుద్ధి సంస్కారం వాళ్ళకే లేవు, ఇక నాకే నేర్పిస్తారని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా అని చెప్పేసి నర్మద అనగానే సిగ్గా అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదే, పైగా నాకు కాస్త స్క్రూ లూజ్ బుర్ర కూడా కుదురుగా ఉండదు, అందుకే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతానని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది. ఇక శ్రీవల్లి అయితే ఆపండి నాకు అర్థమైంది, మీరు నన్నే అంటున్నారని నాకు బాగా అర్థమైంది, నాకు టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అది కూడా చూడాలి అన్నట్టుగా చేతులు అయితే దులుపుకుంటూ ఉంటారు ప్రేమ నర్మదలు. ఇంకోసారి మన విషయంలో జోక్యం చేసుకోదని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట.
ఇక ఇద్దరైతే వేదవతి దగ్గరికి వెళ్ళి, ఏంటి మై డియర్ అత్తయ్య గారు ఆ వల్లి చేసిన లొల్లి చూశారు అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. అదేంటే అలా ఉంది, ఆ విషయాన్ని అందరి ముందు చెప్తారా అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఏరుకోరి తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు కదా, అనుభవించండి అని చెప్పేసి మూతి తిప్పుకుంటూ నర్మదా ప్రేమలు అయితే వెళ్ళిపోతారనమాట. ఇక వేదవతి అయితే ఈ కోడల దెబ్బకి నా తల బద్దలయ్యేటట్టుంది అని చెప్పేసి తల బాదుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో ప్రేమ అయితే ట్యూషన్ చెప్తారంటే మామయ్య గారు ఒప్పుకోవట్లేదు. పోనీ బయట ఏదైనా వర్క్ చేద్దామంటే ధీరజ్ వద్దంటున్నాడు. ఏం చేయాలబ్బా, ఏం వర్క్ చేయాలని చెప్పేసి నడుముకు చున్నీ అయితే కట్టుకొని డ్యాన్స్ అవతారం ఎత్తుతుందనమాట ప్రేమ. ఇక నాట్య మయూరిలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ధీరజ్ వచ్చి తాళం వేస్తూ ఉంటాడు. ఇక ఆమె డ్యాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. నిన్ను ఒట్టి తింగరదాని అని అనుకున్నాను కానీ నీలో ఎంత మంచి టాలెంట్ ఉందని అనుకోలేదు. అద్భుతంగా డ్యాన్స్ చేసావు, నెమలి భరతనాట్యం చేసినట్టుగా ఉంది. ఈ ఒంట్లో ప్రతిసారి దెయ్యం దూరుతుంది కదా, ఇప్పుడు నాట్య మయూరి దూరినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. నీకు వేరే జాబ్ ఏమీ రాకపోయినా 10 మంది పిల్లలకు డ్యాన్స్ క్లాసులు చెప్పి బ్రతికేయచ్చు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాటతో ప్రేమ అయితే ఏమన్నావు అని చెప్పేసి మళ్ళీ అడుగుతుందన్నమాట. నేనేం అనలేదే బాబు, డ్యాన్స్ క్లాసులు చెప్పుకొని బ్రతికేయచ్చు అని అంటున్నా అంతే అని చెప్పేసి అంటాడనమాట. ఇక ప్రేమ అయితే నన్ను ఇంట్లో ట్యూషన్ చెప్పొద్దని మావయ్య గారు అన్నారు, అదే బయటకు వెళ్ళి డ్యాన్స్ క్లాసులు చెప్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా, డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ధీరజ్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వీడికి హెల్ప్ కావడానికి వీడికి తెలియకుండానే నాకు మంచి ఐడియా ఇచ్చాడని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే పిలిచి డ్యాన్స్ బాగుందని చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ధీరజ్తో అంటూ ఉంటుంది అనమాట. ఇక ధీరజ్ అయితే కొంపదీసి డ్యాన్స్ క్లాసులు లాంటివి స్టార్ట్ చేయవు కదా అమ్మ తల్లి, కొత్త సమస్యలు తీసుకురాకు అని చెప్పేసి దండం పెడతాడనమాట. అయితే ప్రేమ మాత్రం ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత చందుకి అయితే ఇక డబ్బులు ఇచ్చిన అతను ఫోన్ చేసి డబ్బుల గురించి అడుగుతాడనమాట. ఓ 10 రోజులు టైం ఇవ్వమని చెప్పేసి చందు అయితే అడుగుతాడు. ఇక వడ్డీ వ్యాపారి అయితే మర్యాదగా 2 రోజుల్లో డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే 3వ రోజు మీ ఇంట్లో ఉంటానని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇంక ఎలారా దేవుడు అని చెప్పేసి తల పట్టుకుంటాడు చందు. ఇక అలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎంతలో ధీరజ్ సాగర్ తిరుపతి అయితే గమనించి ఏమైందిరా పెద్దోడా అని చెప్పేసి అడుగుతారనమాట. ఇక నిజం చెప్పకుండా ఏం లేదని చెప్పేసి చందు అయితే అంటాడు. అయితే పెద్దోడు ఏదో దాస్తున్నాడనే విషయాన్ని ధీరజ్ సాగర్లు అయితే కనిపెట్టి, రే అన్నయ్య నువ్వు మనిషి ఇక్కడే ఉన్నావు కానీ మనసు అంతా ఎక్కడో ఉంది, ఏదైనా సమస్య, ఆ రోజు నువ్వు ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా ఇలానే చేసావు, మాతో చెప్పకుండా నీలో నువ్వు కుమిలిపోయావు, ఏమైందో చెప్పరని చెప్పేసి అడుగుతారనమాట. ఇక చందు అయితే తమ్ముళ్ళతో చెప్తుండగా అప్పుడే శ్రీవల్లి అయితే అక్కడికైతే వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.